యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళారంటే పరదేశకు వెళ్ళారు. అందుకే పక్కన కుడివైపున దొంగతన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. అంటే ప్రభు ఆ రోజు నిద్రించగానే పరదేశకు వెళ్ళారు. పరదేశంలో ఎవరున్నారంటే ఆది ఆదాము మొదలుకొని అబ్రహాము సంతానం అంతా కూడా మలాకి గ్రంథం వరకు భక్తులందరూ అక్కడ ఉన్నారు. ప్రభు కంటే ముందు చనిపోయిన వారు ఉన్నారు అక్కడ. చాలామంది అంటుంటారు మీ జీసస్ వచ్చి 2000 years కదండి, అంతకుముందు చాలా మానవ జాతి ఉంది కదా, మరి వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళ సంగతి కూడా చెప్తామండి. యేసు ప్రభు చనిపోయింది 2000 సంవత్సరాల క్రితం, తర్వాత వచ్చిన వారి కోసమే కాదండి. ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుషులందరి కొరకు కూడా మరణించాడు. యేసు ప్రభు వారు యొక్క శిలువ మరణము అటు పాత నిబంధన అనగా యేసు ప్రభు కంటే ముందున్న 1000 సంవత్సరాల క్రితం ఉన్న వారికి, యేసు ప్రభు ఉన్న కాలానికి, ఆ తర్వాత వచ్చే కాలానికి, అందుకే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అందరికీ ఉపయోగపడే శిలువ మరణాన్ని యేసు ప్రభు వారు శిలువలో రక్తం కాల్చి ప్రాణం పెట్టాడు. అందుకే బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధన, భూలోకంలో యేసు ప్రభు కంటే ముందు 1000 సంవత్సరాల క్రితం ఉన్న విషయాలన్నీ పాత నిబంధనలో ఉంటాయి. ఆది ఆరంభము నుండి, మరి ఆది ఆదాము నుండి ఎంతో మంది చనిపోయారు కదా, వాళ్ళందరి ఆత్మలు అన్ని కింద చిక్కబడి ఉన్నాయి. వాళ్ళని విడిపించడానికి రక్తం కార్చాడు. ఆ తర్వాత నమ్ముకున్న వారందరికీ విడిపించడానికి రక్తం కార్చాడు. ఈరోజు మన కోసము, మన తర్వాత వచ్చే తరాల కోసం కూడా యేసు ప్రభు వారు ఏది చేసినా ముందు వెనక అన్ని తరాలకు ఉపయోగపడే పని చేశాడు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అన్నారు. అంటే కాలానికి మధ్యలో నిలబడ్డాడు ఆయన. శిలువ ఈ విధంగా రక్తం కార్చాడు కదా, ఇటున్నోళ్ళకి అటున్నోళ్ళకి, కాలానికి ముందు కాలానికి తర్వాత. అంటే ఆది ఆదాము దగ్గర నుండి మరి మలాకి గ్రంథం ప్రభు యొక్క శిలువ రక్తం కార్చేంత వరకు అందరి కొరకు రక్తం కార్చాడు. పరదేశంలోకి వెళ్ళాడు, అక్కడ వారందరిని విడిపించాడు, చెరగా పట్టుకొని పోయాడు. 3వ దినం ఆయన మళ్ళా పైకి వచ్చి ఆయన కనిపించి తర్వాత పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చి శిష్యులతో 11 అపీరెన్సెస్ కనిపిస్తుంది. యోహాను సువార్త 20-21 అధ్యాయాలు చదివితే మీకు కనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యు.